వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుంది. కడప వైఎస్ఆర్ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపాటు. జగన్ను జనాలు జైలుకు పంపడానికి సిద్ధంగా ఉన్నారన్న అయ్యన్న పాత్రుడు. పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి. ఆరులోని విశాఖ మరియా మేక్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపు. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతుందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపేస్తానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపు పొద్దున్న నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే, at this time my husband showed me a photo in his mobile. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంకా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల హరినాథ్ రెడ్డి లాగా హుందా రాజకీయాల్లో చేయడం నేర్చుకోవాలని సామాను శ్రీధర్ రెడ్డి యువత విభాగం నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్ఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అనుచరుడు హరీష్ రెడ్డి మాట్లాడుతూ సామాను శ్రీధర్ రెడ్డిపై బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ విషయాలు, వ్యక్తిగత అంశాలపై అనుచితంగా మాట్లాడడం సంస్కారం కాదని అన్నారు. వారి నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వారి చిన్నాన్న బొజ్జల హరినాథ్ రెడ్డి గత 35 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో హుందాతనంగా రాజకీయాలు చేసినట్లు గుర్తు చేశారు. మరి వారి వారసుడిగా రాజకీయాలకు అడుగుపెట్టిన మీరు సామాను శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలకు వాడుకోవడం సహేతుం కాదని సూచించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి, సామాను శ్రీధర్ రెడ్డికి అన్ని అంశాల్లోనూ తెగదింపులు జరిగిపోయాయని, ఆయన బావ బామ్మర్ది ఒక్కటే అంటూ సుధీర్ అన్న వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శ్రీధర్ రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ పలు బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో సుధీర్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేశారని, ఆరోపణలపై రుజువులు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. బొజ్జల గోపాలన్న కుటుంబం అంటే శ్రీధర్ రెడ్డికి ఎనలేని అభిమానమని, మీరు తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శ్రీధర్ రెడ్డి నుండి ఆ అభిమానాన్ని దూరం చేసుకోవద్దని హితవు పలికారు. మరోసారి బొజ్జల సుధీర్ రెడ్డి సామాను శ్రీధర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన పర్యావసనాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటప్పుడు మీరు ఎలా ఇది మాట్లాడగలుగుతారు? మాటికి మీరే ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చాలాసార్లు 6-7 సార్లు మాట్లాడినా కూడా మేము ఏ రోజు కూడా దాని గురించి ఖండించలేదు, మా అన్న కూడా ఖండించలేదు. ఇంకోసారి ఏదైనా మాట్లాడేప్పుడు 1కి 4-5 సార్లు
మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యే కుటుంబానికి కానీ మానకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ కుటుంబంతో మాన కుటుంబంతో ఎటువంటి సంబంధాలు అయితే లేవు. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకోసారి ఇలాంటి విషయాలు కానీ పునరావృతం అయ్యి శ్రీధరన్ గారి మొన్న మాట్లాడిన దానికే ఇది చాలా దూరం మీకు చాలా మైనస్ అయింది. మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు, స్థానిక సమస్యల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక్కొక్కరు వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు కానీ, హరణ చనిపోయినప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు ఉండి మొత్తం దగ్గర ఉండి ఆడుండి చేసి వచ్చారు. మీ నాన్నన్న, మీ హరణన్న కూడా చాలా గౌరవం మా అన్నకి. అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అడుకోండి. మీ చుట్టూ ఉండేవాళ్ళు ఏదో సలహాలు అవన్నీ ఇచ్చేసి మీరు దాని పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత విషయాల గురించి ఏ రోజు కూడా గోపాలన్న కూడా ఏ రోజు మాట్లాడింది లేదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని, ఎస్ఎస్ఆర్ యూత్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దయచేసి ఆయన గెలికారంటే చాలా పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది మటుకు ఖచ్చితంగా ఎస్ఆర్ యూత్ తరపున మేము మీకు చెప్తున్నాం. ఇంకోసారి మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు హరీష్ రెడ్డి అంటానండి 108. అప్పుడు నేను 108 నేను డ్రైవింగ్ చేసేప్పుడు కోవిడ్ అప్పుడు మీకు నేను కాల్ చేశాను. సార్ ఈ మారి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ఏమైనా సాయం చేస్తే అని. ఇప్పుడు కూడా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు చెప్పలేదు. సాయం చేయండి అంటే నన్ను వచ్చి చచ్చిపోమంటావా, ఇంట్లోంచి రమ్మంటావు, నువ్వు 108 పని చేస్తున్నావా అని మీరు అడిగారు. మీరు గుర్తుందో లేదో. అలాంటి మీరు మా అన్న గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లుగా కానీ ఎప్పటి నుంచో కూడా మీ వెనకాల గోపాలన్న పేరు చెప్పుకుంటారు, వాళ్ళకు పేర్లు చెప్పుకుంటారు. కానీ శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక్కడే నిలబడ్డాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే నిలబడినాడు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఈ 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో కూడా శ్రీధర్ రెడ్డి లోకల్గానే ఉంటున్నాడు. గుళ్ళకి కానీ గోపురాలకు కానీ యువతలో క్రీడాభివృద్ధి కానీ తీసుకురావాలని ముందున్నాడు. దయచేసి ఏ పార్టీలతో శ్రీధర్ రెడ్డిని ముడిపెట్టద్దు. గడిచిపోయిన కాలాలు మాకొద్దు. గత 4.5 సంవత్సరంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన పని ఏందో ఆయన చూసుకుంటున్నాడు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే అవతల పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఆయన మాట్లాడుకోండి, అభ్యర్థి వీళ్ళు మాట్లాడుకోండి. ఇంకొకసారి దయచేసి మా అన్న గురించి కానీ మాట్లాడితే మటుకు మర్యాద ఉండదు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి కానీ ఇదే ఫైనల్ మీకు చెప్తున్నాం. మీరు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా మీరు రిపీట్ చేసి శ్రీధరన్ గురించి మాట్లాడడం జరిగితే మటుకు మీరు దీని మూల్యం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడండి. ప్రజలకేం లోకల్లో ఉండేటి మీ పథకాలతో పాటు లోకల్లో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడి ప్రజలకు అందాల్సింది చూడండి. వ్యక్తిగత విషయాల గురించి వద్దు. మీ ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడు ఈసారి కానీ మాట్లాడారంటే మీ వ్యక్తిగత విషయాలు కూడా మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఇవి లేకుండా మీరు హుందాతనంగా రాజకీయం చేయండి. మీ నాన్నగారు వాళ్ళు ఎట్లా చేశారు హుందాతనంగా, అదే రాజకీయం మీరు చేయండి. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో కూడా మా అన్న మీద 2 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా జరిగినాయి. అవి మీ దృష్టికి కూడా తెలుసు. కానీ అవి కూడా మనసులో ఏది పెట్టుకోకుండా గోపాలన్న రాజకీయంలో ఎన్ని సర్వసహజారమే అనుకొని మా అన్న వాళ్ళు చనిపోయినప్పుడు కానీ హర్నాథ్ ఉన్నప్పుడు కానీ మాకు ఆ కుటుంబంతో మా అన్నకి ఎంతో సంబంధం ఉంది. పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరులోవలోని విశాఖ మరియా మేక్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్ జీవీఎంసీలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీఎన్జీఓ పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్ గురించి 5,000 కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వంలో ఎంతవరకు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాశులతో పెనవేసి ఉందని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడకు ఇబ్బంది కలిగిస్తుందని హెచ్చరించారు. నేను యాక్షనెట్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన జీవరాశిని ఇంకా మనతో పాటు జీవిస్తున్న పశు సంపద అయితే ఏదైతే ఉందో వాటిని, ఈ పక్షులన్నిటినీ కూడా మనం, ఈ జీవరాశిని అంతటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల మీద, మన మీద కూడా ఎక్కువగా ఉంది. మనుషులమైన మనమే ఈ ఎండాకాలం అంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము దాహంతో. అలాంటిది పక్షులు, వాటికి నోరు లేదు, మాట్లాడలేవు. అలాంటివి అవి తాగడానికి మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, అవి మాట్లాడలేవు కాబట్టి మనం ఎక్కడైతే పక్షులు అవి తిరిగి వచ్చే చోటులోని మనం వాటర్ పెట్టడం, తర్వాత మనం తినే, ఇప్పుడు ఎండాకాలంలో మంచి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాలని మనం ఉంచి వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జల్లినట్టయితే అవి చెట్లుగా మారి వర్షాకాలంలో మంచి వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ముందుగా చెట్లను కూడా నాటాలి. చెట్ల వల్లనే మనం మంచిగా ఆ చెట్లు నీడకి ఉండగలము. చెట్లు ఉండడం వల్ల మాత్రమే మనకి చాలా బాగుంటుంది. చెట్లు లేకపోతే చాలా తీవ్రమైన ఎండ పరిస్థితులకి, ఇంకా బెంగళూరులో ఇప్పటికే నీటి కొరత అనేది ఉంది. అలాంటిది మన వైజాగ్కి రాకుండా మనం కాపాడుకోవాలి.
మనందరి మీద ఈ బాధ్యత ఉన్నది. ఎకో ఫ్రెండ్లీ ద్వారా రత్నం గారు ఏదైతే చేస్తున్నారో ఇవన్నిటిలోని ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొని మిగతా వాళ్ళకి కూడా. సైకో ముఖ్యమంత్రి యువకులను ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసిన జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్కి ఓటేసి జగన్ రెడ్డిని పోయిన ఎన్నికలకు కోడికత్తి ఈసారి రాయి డ్రామా 2 చంద్రబాబు చేయించాడనే అబద్ధాల కల్పన నిన్ను జైల్లోకి పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అని అయ్యన్న పాత్రుడు అన్నారు. కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాము. మరి సైకో నా కొడుకు ఏమన్నాడు ఎలక్షన్ ముందు మీ కుటుంబాలందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాడు, ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగారికి మనం ఎలా బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్ లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల తాలూకు శక్తి ఏంటో ఆ గుట్టోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. చూశారు కదా నిన్న మన పేపర్ అని పోయిన ఎలక్షన్ కి కోడికత్తి డ్రామా. కోడికత్తి చంద్రబాబు పొడిచాడు. కోడికత్తి ఎక్కడది దాంతో పొడిచేశాడు చంద్రబాబు నాయుడు. జనం నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు. మరి నిన్న మీటింగ్ లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవరు అంటే చిన్న రాయితో కుట్టాడట. అదేమో చంద్రబాబు నాయుడు కొట్టించాడని చెప్తున్నాడు. అయిపోయింది జగన్ రెడ్డి, నీ డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలుకి కూడా సిద్ధంగా ఉండు. నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నేను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు, సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధం? నిన్ను జైలుకి పంపించడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని చేస్తున్నాను. అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో అధికంగా యువత ఉన్నారు. ఏపీలో ఉన్న డిస్టరీలన్నీ జగన్ రెడ్డివే. మైనింగ్, ఇసుక అన్నిటా దోబూచలాటే. ఇంట్లో కౌంటింగ్ మిషన్ పెట్టుకుని డబ్బులు లెక్క పెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. యువతకు ఉద్యోగాలు ఇస్తే నాకు ఏమి వస్తాయి, గంజాయి డ్రగ్స్ తాగిస్తే మాకు ఏమి వస్తాయనే ఆలోచనలో ఉన్న వ్యక్తి జగన్. మా అన్నయ్యే మా నాన్నను చంపారని చెప్పినా జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కోడికత్తి డ్రామా మాదిరి రాయి డ్రామా మొదలుపెట్టారు. పోలీస్ లేకుండా ఒక్క మీటింగ్ పెట్టు జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే. చీకటిలో వెల్లంపల్లి జగన్ రెడ్డిలిద్దరూ గీక్కున్నారు. సిపి కాంతిరాణ డ్రామా మొదలుపెట్టారు. ఎవరో రాయి వేశారని చెప్పడం, నేను ఎంపీ అయితే హైడ్రోజన్ ప్లాంట్స్, మిథనాల్ ప్లాంట్స్ తీసుకువస్తాను, లంసింగ్లో పలు అభివృద్ధి పనులు చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని సీఎం రమేష్ అన్నారు. ఉద్యోగాలు ఇస్తే మనకేమొస్తుంది? యువతకు గంజాయి రాపిస్తే నాకు డబ్బులు వస్తాయి, యువతను మట్కా ఆడిస్తే నాకు డబ్బులు వస్తాయి, యువతకు డ్రగ్స్ నడిపిస్తే నాకు డబ్బులు వస్తాయని ఆలోచన చేసే ముఖ్యమంత్రి మనకు కావాలని అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఈ రోజు గంజాయికి డ్రగ్స్ కు బానిస చేస్తున్నాడు. ఇంకో పక్క ఏమంటాడు, మనతో దేవుడున్నాడు అని చెప్తున్నాడు. ఇతనితో దేవుడున్నాడంటే ఏమన్నా మనం నమ్మాల్సిన పరిస్థితి. ఒక పక్క చెల్లెళ్ళు నోరు నెత్తిన పట్టుకొని మా అన్నయ్యే మా నాన్నను చంపాడు, మా నాన్న చంపాడు, ఏ విధంగా చంపాడు, ఏ విధంగా చేశారని నిన్న
సునీతమ్మ గారు మొత్తం క్లియర్ గా అన్ని ఎవిడెన్స్లతో సిబిఐ ఎవిడెన్స్లతో చెప్పిస్తే అది మొత్తం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత పబ్లిక్ లో ఒక డిస్కషన్ వచ్చింది. దానికి చెప్పారంట ఈ ఐపాక్ లో ఒక ఋషి అని ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే, సార్ మనం పని అయిపోయింది, ఇక మీదట పోతే ఇక్కడి నుంచి దాటి మనం వెళ్తే రాళ్ళతో కొడతారు, మనమే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదైతే కోడికత్తి డ్రామా మాదిరి మొన్న ఈయన పోతూ కరెంటు ఆఫ్ చేశారు. కాపు జేఏసీ సభ్యులు ఆర్ఏటి ప్రకాష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అణగదొక్కేశారన్నారు. అక్షర క్రమంలో ప్రథమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కాపు జేఏసీ సభ్యులు ఆర్ఏటి ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు పోరాడి కార్పొరేషన్ సాధించామన్నారు. తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామన్నారు. 5% రిజర్వేషన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయించడం చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైందన్నారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వైసీపీ పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. మేము 2 అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజన ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇది కూడా ఆ రోజు చెప్పొచ్చు కదా, నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వను, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయనని చెప్పుంటే మేము దాన్ని క్వశ్చన్ చెయ్యం. కానీ ఆ రోజున మేము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి అమలు చేయలేకపోవడం జరిగింది. విదేశీ విద్యను కానీ, రుణ సదుపాయాలు కానీ, కాపు భవనాలు కానీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ ఏ రకమైన ఫలితాలు కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారన్నది మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన అందరి భవిష్యత్తు కోసం నిర్ణయించే సమయం, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా దెబ్బతిన్నదనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రధాన అంశాలైనటువంటి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండూ కూడా పూర్తిగా నాశనం చేశారు. పౌర సమాజం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలి, నెగ్గించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈరోజు 9వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అయ్యన్న పాత్రుడు 40 సంవత్సరాలు సీనియారిటీ, అంతేకాకుండా 3 సార్లు మినిస్టర్గా చేసి ఉండి కూడా నర్సీపట్నంకి ఎంత అభివృద్ధి చేశాడు అని ఈ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను. ఎప్పుడు చూసినా పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇవే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ నర్సీపట్నం నియోజకవర్గం జగన్ గారికి ఎంతో అభిమానం ఉంది. కాబట్టి నర్సీపట్నం మెడికల్ కాలేజ్, 6వ రోడ్డు నర్సీపట్నం రోడ్డు విస్తరణ, గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్స్టెన్షన్ను ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతకాయల జమీలు, ఏకశివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
నర్సీపట్నం మున్సిపాలిటీలో 9వ వార్డుకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో పెద్దలు గవర్నర్లు సన్యాసిపతి గారు జమీల్ గారు పాల్గొన్నారు. దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఈరోజు చూస్తున్నాం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా 2 పథకాలు 3 పథకాలు జగన్మోహన్ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పల్లెటూర్లు వేరు, టౌన్ వేరు. పల్లెటూర్ల కంటే మరి టౌన్లోనే మరింతగా మరి జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగానే ప్రతి మహిళ కూడా ఈ రోజు హారతలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రోజు సంక్షేమ పథకాల వల్ల ఈ రోజు ఆదరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా 100% జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈ రోజు మీ అందరూ తెలుసు అవినీతి అయ్యింది పద్ధతి గురించి ఒకసారి చెప్పాలి. ఇది ఎంతసేపు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు. పాలిటెక్నిక్ తెచ్చేదంటాడు, హాస్పిటల్ తెచ్చేదంటాడు, ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తాము, హాస్పిటల్ ఏదో చెప్తూ ఉంటాడు. అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తాడు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ 40 సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా నేను ఉండి సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తెచ్చాం. అది గొప్పతనం. ఈరోజు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ చాలా నియోజకవర్గంలో ఉంది, డిగ్రీ కాలేజ్ చాలా నియోజకవర్గంలో ఉంది. అన్ని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవి ఉంటాయి కంపల్సరీగా. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సిన బాధ్యత అది. కానీ 17 సుమారుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే నర్సీపట్నం తెచ్చామంటే దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మీద అభిమానం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజు, డిగ్రీ కాలేజు ఇవే చెప్పుకుంటారు ఆయన. ఇంకోటి చెప్తాను అయిన పద్ధతికి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా బోర్డులో నువ్వు చాలా పదవులు చేసావు, మంత్రి పదవులు చేసావు. మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ 40 సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా? లేదు. పోనీ నీ వెనకాల వాళ్ళు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా? లేదు. కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి, లేదా నీ కొడుకు రావాలి, నువ్వు సంపాదించుకోవాలి, నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా 5 సంవత్సరాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగుజ్జోడు బతుకుతున్నారు తప్ప నీ వెనకాల ఉన్న ప్రజలకు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు, ఆర్థికంగా కూడా ఎవరు లేరు, అందరూ చితికిపోయారు. మరి ఈ విధంగా నువ్వు వాళ్ళందరినీ చూడలేదు. మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తాను చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి ఆయన చెప్పాలి, ఆయన గురించి వెనకున్న తమ్ముళ్ళ తాలూకా కుటుంబ సభ్యుల్ని దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నిధుల ప్రజలు ఏం చూస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఈ రోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జు బదుడు మాట్లాడతాడు, ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళందరినీ కూడా రెచ్చగొడతాడు. పాపం కాముగా కుర్రోళ్ళందరూ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్ గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను, బాబు ఈ సంగతి మీకు తెలియదు. ఈడు 5 సంవత్సరాల కోసం వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాడు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు. మరి ఈయన చూసుకొని మనం అందరం కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈయన ఎలాగపోతాడు, ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు, తెలంగాణ పోతాడు, అల్లిపూర్ పోతాడు. తర్వాత మనందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను. మళ్ళీ మీరు ఈయన చూసుకొని అనవసరంగా రౌడీ చేయాలి, గోండయాలు చేసి అనవసరంగా కేసుల మీద పెట్టుకోకండి. మనందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మరి నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన ఉదయం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఉదయం 8 గంటలకు కలుగొళ్ల సాంబవి అమ్మవారి దేవస్థానం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అభ్యర్థి వెనుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి గాను మగ 3వసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మే 13న జరగబోవు ఈ ఎన్నికలకు సంబంధించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా 18వ తారీఖు అంటే రేపు ఉదయం 8 గంటలకి నామినేషన్ వేసేదానికి కరుగోగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము. కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, దాంతోపాటు నా శ్రేయోభిలాషులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, కర్షకులకు, కార్మికులకు అందరికీ చెప్పేది, మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా లాగే నాకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు భావన దుర్యోధనతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్యోధన మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు పదే గౌతు కుటుంబం గత 60 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారు అని అన్నారు. గౌతు కుటుంబం మీలాగా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడలేదని, ఈ ప్రాంతంలో నీతి నిజాయితీగా పరిపాలన అందించారని తెలిపారు. గౌతు కుటుంబం ఈ ప్రాంతంలో మౌలిక వసతులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు కలింగ్దల్, డబ్బర్ సింగ్, దామోదర్ సాగర్, వరహాలు, గెడ్డ వంటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత శివాజీకే దక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన రోడ్లని ఇప్పటికే పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో జంతి బంద్కు నిధులు తెస్తే దాన్ని కూడా మీరు తుంగలో తొక్కారు. ఆ ఫ్లోర్ ప్రాజెక్టుకు 430 కోట్ల నిధులు తెస్తే ఇప్పటికీ 10% కూడా పూర్తి చేయలేకపోయిన మీరు శివాజీని విమర్శిస్తున్నారా అంటూ అడిగారు. ఈరోజు మీరు వెళ్తున్న రోడ్డు కానీ లేదంటే మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో సీసీ రోడ్లు కానీ లేదంటే స్కూల్ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఇలా అన్ని చేసింది మౌలిక వసతులు కల్పించింది తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబమే. అది ముందు మీరు గుర్తించాలి మంత్రి గారు. మీరు పదే అవాస్తవాలు చెప్తే అవి నిజమైపోదు. దాని ముందు మీరు గ్రహించాలా. ముందు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలిగారో దానిపై మీరు ఒక శ్రాపత్రం విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. పదేసారి కిడ్నీ ఆసుపత్రి కట్టిస్తాను, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టేసాను అని అంటారు. అసలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం. ముందు దానిపై మీరు క్లారిటీ ఇవ్వండి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అంటే రీసెర్చ్ జరగాలి. ఈ రోజు ఇప్పటికీ కూడా మా మండలం మనస మండలంలో అయితేనేమి, పలాస కాన్స్టిట్యున్సీలో అయితేనేమి ఇప్పటికీ కూడా వేలాది మంది చేరుకుంటున్నారు. దానిపై ముందు మీరు పరిశోధన చేయండి. అసలు మీరు డాక్టర్ కదా, అసలు ఈ కిడ్నీగా దేనికి వస్తుంది, దాని మూలాలు ఏంటి కనుక్కోవడానికి ముందు ప్రయత్నం చేయండి. అటువంటి ప్రయత్నం చేసుకోకుండా పలాసలో గత ప్రభుత్వ హయాంలోనే ఏదైతే డయాలసిస్ కేంద్రాలు పెట్టారో అదే యూనిట్లు ఇక్కడ మీరు తరలించేసి ఇక్కడ డయాలసిస్ కేంద్రంలో మార్చేస్తారు. కానీ మీరు దాన్ని కిడ్నీ పరిశోధన కేంద్రం కింద వాడటం లేదు. ఈ రోజు అక్కడ నెఫ్రాలజిస్ట్ కూడా లేడు. అక్కడ ఈరోజు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో, ఆ స్టాఫ్ ఉన్నారో వివరించండి. మేము కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ దగ్గర సెల్ఫీ దిగుతాం. ఈరోజు ఉన్నారా అక్కడ స్టాఫ్ ఉన్నారా? కేవలం డయాలసిస్ కేంద్రాలే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కడ ఇచ్చాపురం కానీ, సోమపేట కానీ, హరిపురం కానీ, పలాస కానీ, టెక్కల్ కానీ కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు దానికి కృషి చేసింది గౌతు శ్యామసుందర శివాజీ గారు, అక్కడ అశోక్ నందాల్ అశోక్ గారు, అక్కడ అచ్చెన్నాయుడు గారు కృషి చేసి ఇక్కడ అన్ని డయాలసిస్ కేంద్రాలు పెట్టారు. పెట్టిన తర్వాతే ప్రతి ఒక్కరికి కూడా డయాలసిస్ చేసుకోవడానికి కూడా గతంలాగా వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళకుండా ఇక్కడ దగ్గరలో డయాలసిస్ చేసుకోవడం జరుగుతుంది. అది కాకుండా మీరైతే పదే మాయ మాటలు చెప్పేస్తే ఇక్కడ ఎవరైనా నమ్మేయడానికి ఇక్కడ అంతా నమ్మశక్యంగా లేదండి. అలాగే గతంలో ఈ ప్రాంతంలోన 700 కోట్లతో మంచినీటి పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.